ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా వివేక హత్య కేసు చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో నిద్రమత్తులో ఉన్న సిబిఐ ఒక్కసారిగా సింహంలా జూలు విదులుస్తోంది. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న సిబిఐ సడన్గా ఎందుకు స్పీడ్ పెంచింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. అయితే దీనికి కారణం కూటమి ఎఫెక్ట్ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తెర వెనుక బీజేపీ మంత్రాంగంతోనే సిబిఐలో కదలిక వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి నిజంగానే కూటమి గట్టిగా ప్రయత్నాలు చేసిందా, లేక సిబిఐనే మేల్కొందా? ఏపీ ఎన్నికల్లో విపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది వివేకానందరెడ్డి హత్య కేసు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ చంద్రబాబు ప్రజాగళం సభలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సిబిఐ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు సైలెంట్ అయిపోయిన సిబిఐ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయింది. మొన్నటి వరకు దర్యాప్తు నత్తనడకన సాగిన వివేకా కేసు ఇప్పుడు స్పీడప్ చేయడానికి ప్రధాన కారణం బీజేపీయే అని భావిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో కూటమిలో జాయిన్ అవ్వడమే ఆలస్యం ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, సునీతారెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వివేకా సతీమణి, ఆయన కూతురు ఇద్దరూ న్యాయం కోసం పోరాడుతున్నారు. అధికారంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ను హత్య చేసిన వారిని పక్కన పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత చిన్నాన్నకే న్యాయం చేయలేని వారు ఇక ప్రజలకు ఏం చేస్తారని పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఇక వైఎస్ షర్మిల కూడా కడప ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తారు. అన్న జగన్మోహన్ రెడ్డి సీఎంకి ముందు, సీఎం తర్వాత అనే విధంగా మారిపోయారని కామెంట్స్ చేశారు. వివేకా ఇష్యూ వైఎస్ ఫ్యామిలీనే కాదు, రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందేనని సునీత పిటిషన్పై సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ చూస్తే న్యాయ నిపుణులకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. బెయిల్ క్యాన్సిల్ చేయకుండా ఉండడానికి ఒక్క కారణం కూడా అవినాష్ రెడ్డి వద్ద లేదు. అంత గట్టిగా సిబిఐ కౌంటర్ వేసింది. తాజాగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి మరో నిందితుడి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ ఇచ్చింది. ఇక ఇప్పటికే వివేకా హత్య కేసును ఎగ్జిక్యూటివ్ చేసినట్లుగా సిబిఐ చెబుతున్న శివశంకర్ రెడ్డి బెయిల్పై వచ్చారు. ఆయన హైదరాబాద్ నుంచే పులివెందుల, కడప లోక్సభలో వైసీపీ తరపున ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత న్యాయ పోరాటం అలు పెరగకుండా చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక చెడ్డ పేరు తెచ్చుకున్న సిబిఐ కోర్టులో మాత్రం తమ వాదనలో కాస్తైనా నిజాయితీ ఉండేలా చూసుకుంటోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వివేకా హత్య కేసు నిందితుడికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత ఇచ్చిన పిటిషన్ అంశంలో శివశంకర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో A5గా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. శివశంకర్కు తెలంగాణ హైకోర్టు మార్చి 11న బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ సమయంలో ఏపీకి వెళ్లకూడదని షరతు విధించింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. బెయిల్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు గతంలో విచారణ జరిపింది. దస్తగిరి పిటిషన్పై సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా కోర్టు షరతులు ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని, తనకు 20 కోట్లు ఆశ చూపి ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారని దస్తగిరి తెలిపారు. అవినాష్ బెయిల్ పిటిషన్ను ఉద్దేశించి దస్తగిరి వాదనను సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని సిబిఐని హైకోర్టు అడగడంతో తాము సమర్థిస్తున్నామని సిబిఐ తెలిపింది.
బెయిల్ రద్దుకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని హైకోర్టు సీబీఐని ప్రశ్నించగా తమకన్నా ముందే సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని వివరించింది. శివశంకర్ రెడ్డి సహా ఈ కేసులో ప్రతివాదులకు జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 22కి వాయిదా వేసింది.